వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. ఈరోజు మనం మాట్లాడే టాపిక్ దేవరా 2. దేవరా 1 వచ్చినప్పుడు, దేవరా వచ్చినప్పుడు చాలా హిట్ కొట్టింది సినిమా. 500 కోట్ల పైకి వచ్చిన కలెక్షన్స్ వచ్చినాయి, మనకు తెలిసిన విషయమే. మళ్ళా శివ కొరటాల సినిమాలో 2 ఉంటదన్నట్టుగా, ఉండిద్ది ఉండదన్నట్టుగా చాలా చర్చలు వచ్చినాయి ఎన్టీఆర్‌తో. మరి ఎన్టీఆర్ గారు కూడా ఉంటాం, దేవరా 2 ఖచ్చితంగా ఉంటదని చెప్పడం జరిగింది. మరి ఈరోజు వచ్చిన వార్తలు, కొన్ని వార్తలుగా వినిపిస్తున్నాయంటే, ఎలాంటి వార్తలు వినిపిస్తున్నాయంటే, దేవరా 2 ఇప్పుడు కుదరదు, టైం పట్టిద్ది చాలా, అంటే ఒక 5 ఇయర్స్ తర్వాత అన్నారు. ఆ 5 ఇయర్స్ తర్వాత ఉంటదా ఉండదా అన్నట్టుగా ఆలోచిస్తున్నారు. అసలు ఇవన్నిటికి ఎందుకు వచ్చింది, దేవరా 2 ఉందా లేదు అడిగే ప్రయత్నంతో పాటు మనతో పాటు శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు దేవరా 1 వచ్చింది, పెద్ద హిట్ కొట్టింది. మరి 2 కూడా ఉందని ఎన్టీఆర్ గారు చెప్పడం జరిగింది. మళ్ళీ ఒక్కసారి బ్యాక్ వెళ్ళిపోయింది, ఉంటదా ఉండదా అన్నట్టుగా చెప్తున్నారు. అసలు ఏంది ముఖ్య కారణం ఏంటి? అంటే 'దేవరా 1' అయితే టాక్ ఆ సినిమాకి కొంచెం నెగెటివ్‌గా వచ్చినా గానీ, ఎన్టీఆర్ స్టామినాతో 500 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. అవును. 'త్రిబుల్ ఆర్' తర్వాత ఎన్టీఆర్ నుంచి వచ్చిన సినిమా. అవును. చాలా గ్యాప్, చాలా కథ మీద కసరత్తు చేసి అప్పటికి కొరటాల శివ అంతకుముందు 'ఆచార్య' సినిమాని ఫ్లాప్ సినిమా అవును. తర్వాత ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని 'దేవరా' స్క్రిప్ట్ మీద చాలా వర్క్ చేశారు. అది మనకు తెలిసింది. అలాగే ఆ 'త్రిబుల్ ఆర్' తర్వాత వస్తున్న సినిమా కాబట్టి అంచనాలు భారీగా ఉంటాయని చెప్పి ఎన్టీఆర్ కూడా కథని చాలా వర్క్ చేసి సినిమా చేశారు. అది మొత్తానికి టాక్ ఎలాగున్నా టాక్‌తో సంబంధం లేకుండా 500 కోట్ల పైగా కలెక్ట్ చేసింది. అయితే ఆ సినిమా షూటింగ్ చేస్తున్న టైంలోనే ఆ కథ చాలా స్పాన్ పెరగడంతో ఈ కథని ఒక పార్ట్‌గా, ఒక సినిమాగా చెప్పలేం, 2 పార్ట్‌లుగా చెప్పాలని వాళ్ళు మధ్యలోనే అనౌన్స్ చేశారు. అవును. 'దేవరా' షూటింగ్ జరుగుతుండగానే కొట్టాల శివ గారు అనౌన్స్ చేశారు. దీన్ని 2 పార్ట్‌లుగా తీయాలనుకుంటున్నాం. పార్ట్ 2 కూడా ఉందని అనౌన్స్ చేశారు. అయితే సినిమా అయిపోయిన తర్వాత, రిలీజ్ అయిన తర్వాత హిట్ వచ్చింది. కలెక్షన్స్ వచ్చినాయి. బ్లాక్ బస్టర్ అయింది. కాకపోతే కొంచెం నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ రావడంతో ఇది ఆలోచనలో పడ్డారని, ఎన్టీఆర్ గారు ఈ సినిమా ఉందా లేదా అంటున్నారని, 2 లేదని కూడా న్యూస్ వచ్చింది. టాక్ మొత్తం ప్రచారం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో ఆయన స్వయంగా ఒక ఈవెంట్‌కి వచ్చి లేదు అని కొంతమంది అంటున్నారు, అలా జరుగుతుంది, నేను చెప్తున్నాను 'దేవరా 2' ఉందని చెప్పి స్వయంగా ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్, మీడియాలు అందరి సమక్షంలో చెప్పడం జరిగింది. సో దాంతో ఇంకా మనం 'దేవరా 2' కన్ఫర్మ్ వస్తుంది అనే అంచనాలు అయితే ఏర్పడ్డాయి. ఇంకా అప్పటి నుంచి కొట్టాల శివ గారు అదే పని మీద ఉన్నారు. స్క్రిప్ట్ మరి ఇంకా బాగా కసరత్తు చేయడం, ఇంకా తుది మెరుగులు దిద్దారు. ప్రస్తుతం చేస్తున్న ప్రస్తుతం 'డ్రాగన్' అనే సినిమా చేస్తున్నారు. ఇంకా టైటిల్ అదే అనుకుంటానికి అనౌన్స్ చేయలేదు కానీ, ప్రశాంత్ నీల్ డైరెక్షన్. ఆ సినిమా తర్వాత ఇది ఉంటుంది అని ఇప్పటివరకు అనుకున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం లేదు, ఈ సినిమా 'దేవరా 2' ఇప్పట్లో లేదు, కష్టమే అని, అంటే లైనప్ ఈ వార్ 2 నేపథ్యం ఏదో కానీ మొత్తం ఆయన లైనప్ మారింది, అందువల్లనే లేదన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. సినిమా కథని చూడాలి. ఓకే. అంటే ఇప్పుడు మళ్ళా కొరటాల శివ పరిస్థితి ఏంటి మరి? ఇప్పుడు కూడా 'దేవరా 1 కోసం చాలా వెయిట్ చేశారు ఎన్టీఆర్ కోసం. మళ్ళా 2 కోసం కూడా మళ్ళీ ఎంత గ్యాప్ తీసుకుంటారా? లేకపోతే వేరే సినిమా చేసే అవకాశం ఉంది వేరే హీరోతో? అంటే 2 అయితే ఈయనైతే స్క్రిప్ట్ రెడీ చేసి రెడీగా ఉన్నారు. ఆయన ఇప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు షూటింగ్ స్టార్ట్ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని గత కొన్ని రోజులు ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు వినిపిస్తున్న మాట ఏంటంటే, ఈయన కొత్త లైనప్ మారిందని, ఎన్టీఆర్ ప్రస్తుతం 'దేవరా' చాలా టైం పడుతుందని, అందుచేత ఈ కొరటాల శివ ఈ గ్యాప్ లో వేరే సినిమా చేయబోతున్నాడని, అది నాగ చైతన్యతో అని న్యూస్లు వస్తున్నాయి. అది నిజమా కాదా తెలియదు కానీ వార్తలు మాత్రం ప్రచారం జరుగుతున్నాయి. అంటే ఎన్టీఆర్ గారు యాక్చువల్‌గా అనుకోకుండా త్రివిక్రమ్ గారి సినిమా ప్రాజెక్ట్ వచ్చింది. మీకు పెద్ద మైథలాజికల్ ప్రాజెక్ట్ అది. దానికి అది కంప్లీట్ అవ్వడానికి ఒక 2 ఇయర్స్ వరకు పడుతుంది. అది అప్పుడు అయిన తర్వాత 'దేవరా 2' అంటే ఇంకా లేట్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ గ్యాప్ లో వేరే సినిమా చేసి రమ్మన్నారని, అందుచేత ఇది ఉంటుందా లేదా అన్నట్టుగా ఒక స్పెక్యులేషన్స్, న్యూస్, ప్రచారాలు అయితే బాగా జరుగుతున్నాయి ఇండస్ట్రీలో. ఇంకా మరి క్లారిటీ అయితే రావాలి, మరి ఏం చేస్తారని చూడాలి. సార్, ఇప్పుడు వార్ 2 సినిమా చాలా హైప్ వచ్చినట్టుగా, ఫస్ట్ కలెక్షన్ తక్కువ వచ్చినా కానీ ఇప్పుడు హై వస్తున్నట్టుగా అనిపిస్తుంది. మరి సినిమాతో ఇంకో బాలీవుడ్ లో, టాలీవుడ్ లో నెంబర్ 1 స్థాయికి వెళ్ళిపోతున్నా చాలా మంది అంటున్నారు. మరి ఏ సినిమాలతో ఇప్పుడు త్రివిక్రమ్ గారు మీరు అన్నట్టు, మరి దానికి టైటిల్ ఎలా ఉండబోతుంది, సినిమా ఏ రకాలుగా ఉండబోతుంది వార్ 2 నుంచి వెళ్ళిపోతున్నారు? వార్ 2 సినిమా ముందు చెప్పుకున్నట్టుగా ముందు కొంచెం ప్రమోషన్ లో వెనకబడింది అన్నట్టు అనుకున్నారు. కానీ ప్రీ రిలీజ్ నుంచి బజ్ పెరిగింది. అయితే సినిమాకి కూలీకి ఎక్కువ బజ్ ఉండడంతో ఈ సినిమాకి ఏ మాత్రం అంచనా లేకుండా వెళ్ళిన ఆడియన్స్ కి బాగా నచ్చింది. అంటే రెండు ఇంచుమించు ఒకేలా ఉన్న టాక్ వచ్చినప్పటికీ కూడా ఏమి ఉండదేమో అనుకున్న వాళ్ళకి పర్లేదు, బానే ఉంది. మెయిన్ గా ఎన్టీఆర్ బాగా చూపించారు, ఎలివేషన్ బాగుంది, ఆయన వచ్చిన ప్రతిసారి అది రికార్డింగ్ కానీ అదంతా బాగా చూపించారు అనేటువంటి ఇంప్రెషన్ ఆడియన్స్ కి అది వచ్చింది. కలెక్షన్ వైజ్ చూస్తే ఫస్ట్ డే కన్నా సెకండ్ డే
పుంజుకుంది. కూలీ ఇంకా డౌన్ అయితే ఇది ఇంకా పెరిగింది. ఇది ప్లస్ పాయింటే. సో, ఆ విధంగా వార్ 2 కలెక్షన్ వైస్ ఇంకా బెటర్‌మెంట్ కనిపించింది. ఓకే. కాకపోతే అది అనుకున్నంతగా ఇంకా రీచ్ అవ్వలేదు. భారీగా ఆయన స్టేట్మెంట్ చూసాం. ఈసారి చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతది. మీరు ధైర్యంగా ఉండండి. మీరు నమ్మకంగా ఉండండి అని చెప్పారు. దాంతోటి ఇంకా హైప్ ఎక్కువ పెరిగిపోయిందనమాట. ఇంకా ఏదో ఉంటదనుకుంటే అది ఆ మాత్రం అంచనాలను అందుకోలేదని చెప్పాలి. కానీ ఇప్పుడైతే ఈ నేపథ్యంలోనే వార్ 2 దేవర 2, దేవర 1 కూడా అనుకున్నంత రాలేదు. నెగెటివ్ టాకే వచ్చింది. కానీ 500 కోట్లు కలెక్ట్ చేయడం గ్రేట్ అది. అవును. స్టామినా. అవును. ఇది కూడా వార్ 2 కూడా అద్భుతమైన టాక్ రాలేదు తెలిసింది. యావరేజ్ టాక్ వచ్చింది. అవును. సో, ఇలాగా ఆ 'త్రిబుల్ ఆర్' తర్వాత ఈ 2 సినిమాలు కూడా యావరేజ్ టాక్‌తోనే వచ్చాయి. సో, అందువలన అతను ఆలోచనలో పడ్డాడు ఎన్టీఆర్ అని అనుకోవచ్చు. ఆలోచనలో పడడం వల్లే ఇప్పుడు ప్రశాంత్ నీల్‌తో 'డ్రాగన్' అనే సినిమా చేస్తున్నాడు. అవును. అది చాలా భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ. ప్రశాంత్ నీల్ సినిమాలో ఒక 'సలార్' గాని, 'కేజీఎఫ్' గాని అవును. చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. ఉంటాయి. అంటే అప్పటి వరకు తెరని మనం ఒకలాగా చూస్తే కలర్‌ఫుల్ ఇంక వేరే రకంగా చూపించాడు అవును. మొత్తం. హీరోని కూడా చాలా పవర్‌ఫుల్‌గా ఆయన ప్రత్యేకించి ఎన్టీఆర్ చాలా పవర్‌ఫుల్‌గా చూపించబోతుంది. అవును. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్స్ అయన్నీ రిలీజ్ అయినవి కూడా చాలా డిఫరెంట్‌గా కూడా ఉన్నాయి చూసాం. అవును. అయితే ఆయన తర్వాత అది ఎలాగా షూటింగ్‌లో ఉంది. ఈ మధ్య 'రమణ యూనివర్సిటీలో' కూడా కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. అయితే ఆ తర్వాత చేసే సినిమా ఏం చేయాలన్న దాని మీద యాక్చువల్‌గా 'దేవర 2' చేయాలి. ఓకే. ఇప్పుడు ఈ 2 సినిమాలు యావరేజ్‌గానే రావడం, దాంతో ఆయన ఎన్టీఆర్ ఆలోచనలో పడి 'దేవర 2' చేయడం కన్నా 'త్రివిక్రమ్' తోటి 'మైథిలాజికల్' మూవీ ఉంది కదా! అది పట్టాలెక్కించాలన్న ఆలోచనలో ఉన్నారు. ఓకే. అందువల్లనే ఈ 'దేవర 2' ఉంటుందా లేదా అని మరి న్యూస్ బయటకు రావడం కారణం అదే. ఓకే. త్రివిక్రమ్ గారితో సినిమాని అది స్టార్ట్ చేద్దాం. అది స్టార్ట్ ఇది జూన్‌కి ఎప్పుడో రిలీజ్ 'డ్రాగన్' నెక్స్ట్ ఇయర్ జూన్‌కి. అవును. దీని తర్వాత త్రివిక్రమ్ గారి నుంచి ఒక 2 సంవత్సరాలంటే అవును. ఇంకా 2, 3 ఏళ్ళు పట్టేస్తుంది కదా! అవును. అప్పటి వరకు కొరటాల శివ గారు ఆయన్ని అలా వెయిట్ చేయించడం కరెక్ట్ కాదన్న ఉద్దేశంతో ఆయన వేరే సినిమా చేసి రమ్మని ఉండొచ్చు. ఓకే. అందువల్ల ఆయన వేరే ప్రయత్నాల్లో ఉండొచ్చు. అందుకనే ఇది ఉందో లేదో ఇప్పట్లో లేదన్నట్టుగా ప్రచారం వార్తలైనా వస్తున్నాయి. ఓకే. అసలు ఉండే అవకాశం ఉందంటారా? లేదా 5 ఇయర్స్ తర్వాత, 3 ఇయర్స్, 4 ఇయర్స్ తర్వాత ఉండే అవకాశం ఉందంటారా? అంటే ఇప్పుడు చూస్తున్నాం సినిమాకి ఆలోచనలు మారిపోతాయి. అవును. మార్కెట్ మారిపోద్ది, అంచనాలు మారిపోతాయి. ఇప్పుడు వార్ 2 చూసాం. అది హిట్ అయింటే బాగా ఫుల్ జోష్‌లో వేరేలాగా ఉండేదేమో. అది అనుకున్నంత రాలేదు టాక్ కానీ అది. దాంతోటి ఇప్పుడు ఒక లైనప్ మనం ఏ సినిమా చేస్తున్నాం, నెక్స్ట్ ఏం చేస్తున్నాం, ఎటువంటి చేయాలన్నది ఆలోచనలో పెడతారు కదా! ఆ విధంగానే ఇప్పుడు ఆ విషయంలోనే 'దేవర 2' వెనకెళ్ళి ఉండొచ్చు. ఆయన మాటిచ్చారు కాబట్టి అప్పుడు మళ్ళీ తర్వాత ఆయన కథ మీద బాగా ప్రెషర్ చేస్తే అది మళ్ళీ దాన్ని టేకప్ చేయొచ్చు. మరి లేదు 5 ఏళ్ళు ఎంతో అయిపోయింది. ఇంకా వదిలే దానికి వేరే కథ చేద్దామని అనుకోవచ్చు. ఏమన్నా జరగచ్చు. అవును. ప్రస్తుతానికైతే అది ఇంకంతా కూడా అఫీషియల్ కాదు ఇది. స్పెక్యులేషన్ అలా జరుగుతుంది. ఓకే. అది ప్రస్తుతంగా క్లారిటీ రావాలంటే కొన్ని రోజులైతే వెయిట్ చేయాలి. థాంక్ యూ. మీరేమనుకున్నారో ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్‌లో పెట్టండి. ఎందుకంటే 'దేవర 2' ఉందా? లేదా? మీరేమనుకుంటున్నారో ఇంకేమన్నా పూర్తి డీటెయిల్స్ కావాలనుకుంటే 'దేవర 2' గురించి కింద ఉన్న కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ.